మొదటగా ఏపీ రాష్ట్ర ప్రజలు ఇసుక కష్టాల గురించి కష్టాలు ఎదుర్కొన్న సమస్యలు ఈ రోజుతో తీరనున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే జగన్ హయాంలో గత సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల పేదల యొక్క ఇంటి కలగానే మిగిలిపోయిన పరిస్థితులు. ఎందుకంటే దాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించి అడ్డగోలుగా అమ్మిన పరిస్థితులు. అందుకని అప్పుడు నిర్మాణ సంస్థ కూడా అంత కుదేలైన పరిస్థితులు, అయితే నిర్మాణ రంగం కూడా కుదేలైన పరిస్థితి. చాలా మంది కార్మికులు వలసబాట పట్టిన పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే చంద్రబాబు ఎన్నికల ముందు హామీలు ఏదైతే ఇచ్చారో అధికారంలోకి రాగానే ఉచిత ఇసుకను అందిస్తామని ఏదైతే హామీ ఇచ్చారో అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీని జనాల ముందుకు తీసుకొచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించిన విధి విధానాలను కూడా గనుల శాఖ సిద్ధం చేసినట్లు కూడా కనిపిస్తుంది. చూస్తే 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇసుక కష్టాలు ఇక ఉండవు. అన్ని వర్గాల ప్రజలకు ఇసుక ఉచితంగా అందుబాటులోకి రానుంది. తెలుగుదేశం కూటమి సర్కారు ప్రకటించిన ఉచిత ఇసుక విధానం ఇవాటి నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వం అధికారికంగా ఈ మేరకు ఉచిత ఇసుక పాలసీని ప్రకటించనుంది. దాని అమలుకు ఉత్తర్వులతో కూడిన మార్గదర్శకాలు వెలువరించనుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను గనుల శాఖ సర్వం సిద్ధం చేసింది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ 2020 స్థానంలో కూటమి ప్రభుత్వం కొత్తగా నూతన ఇసుక పాలసీ 2024ను ప్రకటించనుంది. ఈ పాలసీ ఏకైక లక్ష్యం కులం, మతం, వర్గం తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక అందించడమే. ఉచితంగా అందించే క్రమంలో ప్రభుత్వం ఇకపై సీనరేజీ ఫీజులు వసూలు చేయదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2016 నుంచి 19 వరకు ఉచిత ఇసుక పాలసీని అమలు చేసింది. జగన్ సర్కార్ వచ్చాక ఉచితాన్ని తీసేసి అంగడి సరుకుగా మార్చేశారు. జగన్ పాలనలో రీచ్లతో సంబంధం లేకుండా 20 టన్నుల ఇసుక లారీ గరిష్టంగా 46,000కు అమ్మారు. ట్రాక్టర్ ఇసుకను 13,000కు అమ్మారు. పెరిగిన ధరలతో గత 5 ఏళ్లు నిర్మాణ రంగం కుదేలైంది. ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. లక్షల కోట్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీని ప్రభావం రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక, నిర్మాణ రంగ పురోగతిపై పడింది. ఇవేమీ పట్టించుకుని జగన్ తన పంథానే కొనసాగించారు. ఫలితంగా ఇసుక దొరక్క ప్రజలు అల్లాడిపోయారు. సొంత ఇల్లు నిర్మించుకోవాలన్న ఆలోచనే మానుకున్నారు. తాము అధికారంలోకి వస్తే మళ్లీ ఉచిత ఇసుక అమలు చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు పలు వేదికలపై హామీ ఇచ్చారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చబోతున్నారు. ఎవరికి కూడా ఎక్కడ కూడా అన్యాయం అనేది జరగకుండా మొత్తం కూడా దానికి ఒక విధి విధానాలు కూడా రూపొందించారు. అందరికీ కూడా అంటే కులం, మతం ఏవి కూడా చూడకుండా అన్ని వర్గాల వరకు ఇసుకను అందుబాటులో ఉంచే విధంగా మొత్తం కూడా ప్రణాళికలు రూపొందించి కొత్త ఇసుక పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే గతంలో ఉన్న 2020లో వచ్చిన ఇసుక పాలసీని రద్దు చేసి 2024 ఇసుక పాలసీ కొత్త విధానం ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతుంది. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో ఇసుక వల్ల అటు భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఈ భవన నిర్మాణ కార్మికులే కావచ్చు, భవన నిర్మాణ రంగమే కావచ్చు, మొత్తం కూడా కుదేలైపోయింది. అప్పటి నుంచి కూడా అంటే ఇసుక అందుబాటులో లేకపోవడంతో మొత్తం కూడా బడాబాబుల చేతిలోనే ఇసుక మొత్తం కూడా సిండికేట్ అవ్వడంతో మొత్తం కూడా ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే దాదాపు 6,000 రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. అసలు కార్మికులు కూడా పనులు లేక అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఎన్నికల్లో ఈ కష్టాలని టీడీపీ నాయకులు అయితే ఎదుర్కొన్నారు, ఎన్నింటిని కూడా వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. భవన నిర్మాణ కార్మికులు కానీ అలాగే ఎవరైతే యజమానులు ఉంటారో భవన నిర్మాణాలు కట్టుకుంటున్న యజమానులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చంద్రబాబు కానీ లేకపోతే లోకేష్ పాదయాత్ర యువగలం పాదయాత్ర సమయంలో మొత్తం కూడా వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళకి దగ్గర ప్రస్తావించడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ఈ ఖచ్చితంగా టీడీపీ అధికారంలో రాగానే కొత్త ఇసుక విధానం, కొత్త పాలసీని తీసుకొస్తాం, అలాగే ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే ఇసుక కొత్త పాలసీ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ రోజు నుంచి దాన్ని అమల్లో కూడా తీసుకొస్తున్నారు. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే స్టాక్ పాయింట్స్ లో ఉన్న ఇసుక మొత్తం కూడా ఈ ముందుగా వాటిని క్లియర్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టాక్ పాయింట్లు ఇసుక మొత్తం కూడా దాదాపు ఒక 10 కొన్ని చోట్లయితే వారం రోజులకు వచ్చే
సరిపడా ఇసుక ఉంది. కొన్ని చోట్ల అయితే దాదాపు 15-20 రోజుల వరకు సరిపడా ఇసుక ఉంది. అయితే ఇది ఈ ఇసుక మొత్తం కూడా ప్రాధాన్యత క్రమంలో మొత్తం కూడా పంపిణీ చేసేందుకు కూడా ఒక కార్యాచరణ రూపొందించారు. సంబంధిత కలెక్టర్లు, జేసీలు వాళ్ళందరూ కూడా దీని మీద ఒక పర్యవేక్షణ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎవరికైతే ఫస్ట్ అవసరాలు ఉంటాయో అంటే భవన నిర్మాణం చేసుకునే వాళ్ళు చాలా మంది ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద వాళ్ళందరూ కూడా వాటిని ఇచ్చే క్రమంలో మొత్తం కూడా ఇసుక ఈ రోజు నుంచి కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు. ఎక్కడా కూడా వారు డబ్బు చెల్లించవసరం లేదు. కేవలం నామమాత్రపు రుసుముతోనే మొత్తం కూడా ఇసుకనైతే తీసుకెళ్ళవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఇసుక విధాన కొత్త పాలసీలో మొత్తం కూడా ఫ్రీగా శాండ్ అయితే తీసుకెళ్లొచ్చు. ఎవరైనా సరే ట్రాక్టర్ ఉన్నా లేకపోతే ఆటో అంటే ట్రక్ ఆటో ఉండిద్ది, ఆ ఆటోలో తీసుకెళ్లొచ్చు, లేకపోతే ఎడ్ల బండి వీటన్నిటి ద్వారా తీసుకెళ్లవచ్చు. అయితే రవాణా ఖర్చులు మాత్రం అవి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఇసుక రీచ్ల్లో అంటే లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ అవి కూడా ఉంటాయి, వాటిని కూడా కొంత పే చేయాలి. అవి కూడా నామినల్ అంటే వాటిని ఒక 200-300 నుంచి కూడా అవి తెలుసుకోలేదని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అవి నామమాత్రం కూడా చెల్లించాల్సిన పరిస్థితి మాత్రమే ఉంది. మరోవైపు ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధిత సెస్ అంటే దాదాపు మినిమం అంటే 88 రూపాయలు అలా వాళ్ళకి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ గ్రామాలు అభివృద్ధి చేయడానికి గ్రామంలో రహదారుల ద్వారా కూడా ఇసుక రవాణా జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆ డబ్బులు వెళ్లే విధంగా కూడా కార్యాచరణ రూపొందించారు. ఓవరాల్ గా ఉచిత ఇసుక విధానంతో మొత్తం కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఊపిరి పీల్చుకోవడంతో పాటు అటు భవన నిర్మాణ కార్మికులు కూడా చాలా మటుకు మరింత ఒక భూమి వచ్చే పరిస్థితి కూడా ఏర్పడింది. పవన్, రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.